పాపముల్లా మొన్న కోల్కతాలో జరిగిన మోమిత కేసు ముచ్చట అంతు చిక్కని రహస్యాలు బయటకు వస్తున్నాయట. గా ప్రధాన నిందితుడిని తీసుకొని ఇయాల పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా చేసిండ్రట. మరి గా టెస్ట్లా ఏం బయటపడ్డాయో ఒకసారి చూడుండ్రి. మొన్న పశ్చిమ బెంగాల్లో మమిత మీద దుర్మార్గులు లైంగిక దాడి చేసి అతి కిరాతంగా క్రూరంగా చేసి చంపిండ్రు కదా. గా ముచ్చట్ల భాగంగా ఇవాళ ఆ నిందితుని మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిండ్రు. ఆ టెస్టులో మొత్తం ఊహించని నిజాలే బయట వచ్చినాయంట. ఆ నిందితుని మీద లైవ్ డేటింగ్ పరీక్షలు కూడా చేసిర్రంట. ఆ సన్నిహితులు చెప్పిన ముచ్చట్లు అన్నిటి సీక్రెట్ గా ఉంచుకున్నారంట. గట్లని ఈ కేసులో ఉన్న కీలకమైన నిందితుడు సంజయ్ రాయ్ శరీరం మీద కొన్ని ఘాట్లు గట్లనే కుడి ఎడమ మోచేతితో పాటు తుంటిపైన కూడా గాయాలైనాయంట. అంటే ఈ ముచ్చట మనం పరిశీలిస్తే పాపం బాధితురాలు మోహిత వాని మీద ఎదురుదాడి కూడా చేసి ఉంటదని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయట సిబిఐకి. గట్లని పాలిగ్రాఫ్ టెస్ట్ లో నిందితునికి 10కి పైనే ప్రశ్నలు అడిగిర్రట. గట్లనే ఈ అత్యాచారం చేసినప్పుడే ఆ నిందితునికి గాయాలైనాయని నిర్ధారించారు. అయితే సంజయ్ రాయ్కి అడిగిన ప్రశ్నలు ఎటువంటివి అంటే, నీ పేరేం పేరు, నువ్వు కోల్కతాలోనే ఉంటావా, ఈ ఘటన జరిగిన రోజు నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావా, నీకు బండి నడుపుడు వచ్చా, నిజంగానే మమిత మీద అత్యాచారం చేసినావా, ఆమెను హత్య చేసినావా, అసలు మమిత నీకు తెలుసా, ఈ హత్యలో నీతో పాటు ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉన్నది, ఈ హత్య చేసిన తర్వాత హాస్పిటల్ నుంచి పారిపోయినావా అనే ప్రశ్నలన్నీ ఆ నిందితుని అడిగిర్రట. ఇంకా ఈ ఘటన జరిగిన సెమినార్ హాల్లో నిందితుని కదలికలన్నీ సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ అయినాయంట. పాపం ఈ మమిత విషయంలో ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో ఏమో. పూరగా ఇంకా కొన్ని విషయాలు అయితే సీక్రెట్గానే ఉంచుతున్నారు.